ఇప్పుడు ఇంకా పైశాచికత్వం అయిపోయింది. పొడిసేయండి, చంపేయండి, రాళ్లతో ఇసిరేయండి అని ఇట్లా అంటాడు. ఓ 75 సంవత్సరాల అనుభవం ఉన్నవానివి, 3 సార్లు ముఖ్యమంత్రి, 14 సార్లు ముఖ్యమంత్రి, నీ కొడుకు వయసున్న అతను ఈరోజు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. దా, నువ్వేం చేశావో చెప్పుకో, నేనేం చేశానో చెప్పుకుంటాను అని చెప్పేసి చెప్పే ధైర్యం లేదు. గతంలో మనం ఇచ్చాం, వాలంటీర్లు ఇచ్చింటే వీళ్ళే అన్నారు, వాలంటీర్లు అందరూ కూడా గోనె సంచులు మోసేవాళ్ళు, మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళు తలుపులు కొట్టేవాళ్ళని. మళ్ళీ పనికిమాలినోడు వాలంటీర్లను పెడతా అంటున్నాడు. అమ్మఒడికి డబ్బులు ఇస్తే ఏడుస్తా అన్నాడు, మళ్ళీ నేను ఇచ్చా అంటున్నాడు. మనం ఏం చెప్పినామో అన్నీ నేను చేస్తా అంటున్నాడు. మరి నువ్వు ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటున్నాడు. మొన్నేడు చూసా, నువ్వు నా ముందు జగన్ రెడ్డి, నువ్వు నా ముందు ఓ బచ్చా అంటున్నాడు. ఈ బచ్చాని చూసి రోజు పోసుకుంటున్నాడు. అది నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. వాళ్ళ నాయనే అనుకుంటే ఈడు వాళ్ళ నాయనకి మించినోడు మనకు తయారైపోయినాడు అని చెప్పేసి. అంటే అదొక ధైర్యం, చెప్పిన హామీకి కట్టుబడి. అందుకే చూడు, మొదటి చంద్రబాబు ఎదుర్కొంటా అన్నాడు, సాల్లే వాడు ఉండే తింగరోడు ఎగలాడుతుంటాడు, ఊగుతుంటాడు. పవన్ కళ్యాణ్ వాని పట్టకచ్చా, వాడు చూసే వాడు ఊగే చూసినా అంటే ఈడెప్పుడు చంపుతాడా అన్నట్టు ఉంటాడు. వాని పౌరుషమైన మాటలు ఇవన్నీ అంటే పాపం యూత్ ఉంటారు కదా, సినిమాలు చూసి ఈడు నిజంగా హీరోనేమో అనుకుంటారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గరికి రాదంటాడు, కొండ వంగదంటాడు, కెరటాలు ఎగిసి పడతాయంటాడు. తిరిగి చూస్తే అంత ముష్టి 21 సీట్లు తీసుకున్నాడు. వచ్చి దేహి దేహి నన్ను గెలిపి అంటాడు. ఒక నాయకుడు అంటే అలా కాదు కదా. మనం మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్, చాలా విలువైంది. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడంటే చాలా విలువైంది. రాళ్ళతో బలిగొట్టండి, గాజు గ్లాస్తో చెక్కండి, ఇవే చెప్పేది. ఇంతకుముందు కూడా వచ్చిన 17 కేసులు పెట్టుకుంటే మంచి పోస్టులు ఇస్తారు. అతను ఒకవైపు, మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ వాళ్ళు పీజీ వరకు ఎంతవరకైనా చదవండి, నేను అండగా ఉంటాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. ఒక దిక్కేమో నేను కేసులు పెట్టుకుంటే నువ్వు అటువైపు అంటాడు, ఇంకో అతనేమో నువ్వు బాగా చదువుకోవాలని ఒకరంటారు. అది ఇద్దరి నాయకులకున్న తేడా. కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినాం, భవిష్యత్తులో లబ్ధి పొందుతున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించండి. అందరూ చెప్పారు, అన్న మేనిఫెస్టో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చెప్పలేదన్నా, తక్కువనే చెప్పినాడు, చంద్రబాబు చూడన చాలా చెప్తాన్నాడు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డికి నమ్మకం, మనం అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి మనం చెప్పిన ప్రతిదీ నెరవేర్చాలి. చంద్రబాబు నాయుడు వచ్చేళ్ళే సచ్చేళ్ళే అన్న కొడుకు ఎన్నైనా చెప్తా ఉంటాడు కదా. మామూలుగా మనకు చెప్తా ఉంటాడు, చూసినావా ఇట్లా చేసుకుంటా, నువ్వు ఇది చేస్తాం ఇది చేస్తాను మంత్రంతో చెప్తా అంటాడు. నువ్వు ఇంత పోటు కానీ ఇంత కానీ, అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. కాబట్టి ఎంతైనా నోటికి వచ్చినట్టు చెప్తా అంటాడు. అది ఎట్లుందంటే, ఒక రాజు ఉంటాడు, ఒక రాజు దగ్గరికి ఒక అతను వచ్చి ఇలా చెప్తుంటాడు, రాజుగారు మీకు 1000 ఏనుగుల బలం ఉంది అని. రాజు ఏమంటాడు, ఇదిగో తీసుకోపో ఒక 5 కేజీల బంగారం అంటాడు. ఇంకోసారి రాజుగారు మీరు ఒంటి చేత్తో 100 మందిని చంపేస్తారు అంటాడు. ఇదిగో ఇంకొక 10 కేజీలు బంగారం తీసుకుంటాడు. అట్లా అతను కూడా పొగుడుతూ అంటాడు, ఇతను చెప్తా పోతా అంటాడు. నీకు 1000, నీకు ఇంకోటి ఏదో చెప్తే ఇతను ఇంకొక 10 కేజీలు బంగారం ఏంటి అంటాడు. అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేకల్లా అతను అడుగుతాడు, ఇట్లా నిలబడి ఉంటాడు, ఏమి ఇంకా అంటే, మీరు అదేదో బంగారం చెప్పినారు కదా, ఆ 10, 15, 25 అంతా 50 కేజీలు ఏంది, ఇచ్చి పంపిస్తే ఊరికి పోతా అంటాడు. దీంట్లో ఇచ్చేది పుచ్చుకునేది ఎక్కడా లేదు. నువ్వు నన్ను పొగిడినావు, నా చెవులకు బాగా వినపడింది, కాబట్టి నేను కూడా తీసుకో అన్నా. సో నువ్వు చెప్పినది ఉత్తుత్తి మాటలే, నేను చెప్పినది ఉత్తుత్తి మాటలే. దీంట్లో ఇంక ఏడ బంగారం కానీ ఇంకేం ఇచ్చి పుచ్చుకొని ఉంటుంది. నీకు తెలుసు నా దగ్గర 1000 ఏనుగుల బలం లేదని నీకు తెలుసు. నువ్వు నా చెవులకు బాగా ఉండాలా, వినపడాలా నువ్వు చెప్పినావు. నేను సరేలే, నేను నీకు బంగారం ఇచ్చేళ్ళే పెట్టేళ్ళే కాబట్టి నీకు చెప్పిన 10 కేజీలు.
ఈడ మాటలే ఉన్నాయి కదా అని తప్ప ఇంక మార్చుకోవడాలు ఏంది లేవు అని. అట్లుంటాయి చంద్రబాబు హామీలు. అంటాడు నేను చెప్పినా నువ్వు విన్నావు, నువ్వు చెప్పినావు నువ్వు విన్నావు, దీంట్లో మధ్యలో ఏంది ఉంటుంది? సో వాని హామీలు నెరవేరేది ఉండదు, వాడు మనకి ఇచ్చేది ఏమీ ఉండదు. మనమందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఏ విధంగా మనకు మంచి జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో అవినీతి లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా. మీ వాలంటీర్లు పనిచేసినారా లేదా తల్లి? వాలంటీర్లు ఒక్కరు ఎవడైనా ₹1 అడిగినాడా? బాగా పనిచేసినారు. ఏ సమస్య ఉన్నా మీ దగ్గరకు వచ్చినారా లేదా? కరోనా లాంటి పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చినారా లేదా? ఈరోజు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మన దాంట్లో ఉన్నాడు కోటిబాబు. ఇంతకుముందే చెప్పిన ఆయన చేసిన ఇవి అని మాకందరికీ కూడా మా వీరనారప్ప, ఈశ్వరయ్య, నాగభూషణ వీళ్ళందరూ పోతా అన్నప్పుడు ఇట్లా తిరుగుదామన్నా, ఊర్లో తిరుగుదామంటే పాపం 4 ఏళ్ళుగా కూడా నాకు ఆరోగ్యం బాలే అంటాండే. ఎప్పుడు కిందికి వచ్చిన దాఖలాలు ఆరోగ్యం బాలే అని. కానీ ఆ సినిమా చూసినావా? ఎవరో చూసినారా? బాలకృష్ణ గారి సినిమా చూసినప్పుడు వాడు విలన్ గాడు ఎప్పుడు బెడ్ మీద పడిపోయి ఉంటాడు కోమాలో. బాలకృష్ణ గాడు ఎప్పుడు ఇట్లా కొడతాడు అంబులెన్స్లో, చూసినారా? అది తగిలి వాడు లేచి కూర్చుంటాడు. చూసినారా? చూడలేదా? చెంతో కాదు, చేత్తోనే ఇట్లా కొడితే వాడు కోమాలో ఉన్నవాడు లేచి కూర్చోంటాడు. అంబులెన్స్లోంచి పడతాడు కిందికి. సినిమాలో బాగా చూడండి. అట్లా మా వాని పరిస్థితి. మేము ఎంత దిగమన్నా 10 అడుగులు ఎచ్చా అంటే కళ్ళు తిరుగుతాయి, 10 అడుగులు ఎచ్చా అంటే కళ్ళు తిరుగుతాయి అంటారు. పెద్ద ఆసుపత్రిలో చూపించినాం. ఏఏజీలో నాగేశ్వరరెడ్డి చూసినాడు, మా రజనీష్ చూసినాడు, అనంతపూర్లో యాస్టర్లో చూసినాడు. వాళ్ళకు అర్థం కాలే ఎట్లా ఏం చేయాలి తగ్గాలి అని. ఎప్పుడు చూసినా కానీ నడిస్తే ఆయాసము, రక్తం ఎక్కించుకుంటే దొరికేది కాదు, ఏంది దొరికేది కానీ సత్యకుమార్ వచ్చిన తర్వాత ఒక ట్యాబ్లెట్ ఇచ్చినాడు అనమాట. పెద్ద ట్యాబ్లెట్ సూట్ కేసులో తెచ్చి ఇచ్చినాడు అనమాట. విటమిన్ ఎం అంటారు దాన్ని. ఏందది? విటమిన్ ఎం అందేకల్లా జింకలేగినట్టు ఎగురుతా పోతారు అనమాట. 18 ఏళ్ళుగా ఒక్కని పార్టీలో చేర్పిమంటే చేర్పిలే కానీ ఇప్పుడు ఆడపోయినా కానీ జోలో కండువా తీసి మాట్లాడతా అని చెప్పడం కండువాలు వేసుకుంటూ పోతాడు. ఎవరు తెలుసా? ఇప్పుడున్న బీజేపీ క్యాండిడేట్ దగ్గర ఉంది విటమిన్ ఎం. ఎవరికైనా కానీ అట్లా కానీ మజ్జుగా పడిపోయి ఉంటే వాళ్ళందరికీ ఆ మాత్రలు ఇచ్చి లేపి కూర్చోబెడతాడు అనమాట. అట్లా విటమిన్ ఎంత సుమారు అందిందా లేదా? సో అట్లుంటుంది. మన దిక్కు చేయవయ్యా అంటే ఆ జ్వరాలు వచ్చాయని ఇంకా మహానటి తయారైంది ఆమె గురించి మాట్లాడడం తప్పు. కానీ అంటే ఆమెకు ఒక కన్నులోంచి ఎప్పుడు నీళ్ళు వచ్చాయి తెలియదు, కానీ ఈమెకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చా ఉంటాయి. అది లీటర్లో ఏమేమిటికి. కానీ మనకి ఎవరు చేశారు, ఎవరు మంచి చేశారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.